వేసు వెంకటేశ్వరరావు అండి. ఏం చేస్తూ ఉంటారండి? నేను మంగళగిరి ఛాంబర్ ఆఫ్ కామర్స్ సెక్రటరీ మరియు వాకర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సెక్రటరీని. ఓకే అండి. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది కదా, అధికారంలోకి వచ్చింది. మీరు ఎలాగో ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రతినిధి అంటున్నారు కాబట్టి గతంలో ఎలా సాగినాయి వ్యాపారాలు మొత్తం కూడా ఇప్పుడు ఎలా సాగుతున్నాయి? అయితే ఒకటండి, బిజినెస్ వైడ్గా మాత్రం చాలా రిస్క్ పడుతున్నాం సార్. చాలా మెయింటెనెన్స్ చాలా కష్టంగా ఉంది. షాప్స్ అంత ముందున్నకి ఇప్పటికీ టూలెట్ బోర్డులు వెలుస్తున్నాయి. కారణం ఏంటంటే కార్పొరేట్ సంస్థలు వ్యాపారంలో ముందుకు వచ్చేసాయి. అందుకోసం కార్పొరేట్ సంస్థలు వచ్చేప్పటికి ఆటోమేటిక్ కస్టమర్ కార్పొరేట్ సంస్థల వైపే ఆకర్షితుడవుతున్నాడు. ఇప్పుడు అక్కడికి వెళ్తే 10 వస్తువులు దొరుకుతాయి. నెక్స్ట్ రేటు కూడా రీజన్గానే ఉంటుంది యాక్చువల్గా, కానీ వ్యవస్థ మొత్తం పాడైపోయిందండి. కారణం ఏంటంటే మనకు స్వతంత్రం వచ్చినప్పుడు ప్రతి మనిషి యొక్క జీవించడానికి వీలుగా వ్యవస్థను ఏర్పరిచారు. డీలర్ వ్యవస్థ, డిస్ట్రిబ్యూటర్ వ్యవస్థ, నెక్స్ట్ ప్రొడక్షన్ వ్యవస్థ, అలానే రిటైలర్ వచ్చేప్పటికి ఒక 4 చేతులు హ్యాండ్స్ మారుకుంటా ఈ ఐదుగురు బ్రతకటానికి అవకాశంగా ఉండేది. కానీ ఈ రోజున అలా కాదండి. ఈ రోజున ఏమైందంటే మొత్తం టోటల్గా కార్పొరేట్కి అయిపోయింది వ్యాపారం మొత్తం. కార్పొరేట్కి అయ్యేటప్పటికి వ్యాపారస్తుడు కూడా కార్పొరేట్ దగ్గర కొనుక్కొచ్చి మళ్ళీ రిటైలర్కి అమ్మాల్సిన పరిస్థితి వచ్చింది. అయ్యేటప్పటికి ఈ రోజున చిన్న వ్యాపారులు, మధ్యతరగతి వ్యాపారులు మొత్తం రేపు ఫ్యూచర్లో ఆటోమేటిక్ గుమస్తాలుగా వెళ్ళేటువంటి అవకాశం కనపడతా ఉంది. అంతకుముందు జగన్ గారు ఉన్నప్పుడు ఏమైందంటే బటన్ నొక్కేవాళ్ళు. బటన్ నొక్కడం వల్ల ఏంటంటే ఆ డబ్బులు వచ్చేసి ఆటోమేటిక్గా స్ప్రెడ్ అయ్యేది. ఇప్పుడు ఒక వస్తువు ఒక తల్లికి 15,000 వచ్చినాయి అనుకోండి, ఎవరికైనా 15,000 వచ్చినాయి, లేకపోతేనో ఏ ఆటో ఆయనకో అదేనో ఇదో అనేది వస్తుంది. కానీ ఈ అమౌంట్ వచ్చేప్పటికి మార్కెట్లో స్ప్రెడ్ అయ్యేదండి. కానీ ఈ రోజున మార్కెట్లో స్ప్రెడ్ కావట్లేదండి. జనాల దగ్గర డబ్బులు లేవు, జనం దగ్గర డబ్బులు లేవు. అసలు తెచ్చుకోవటం తింటాం ఇంతే తప్ప ఎడిషనల్గా మాత్రం అమౌంట్ ఏదైనా వస్తువు కొనుక్కోవాలి, ఒక ఫ్రిడ్జ్ కొనుక్కోవాలి, ఒక ఏసీ కొనుక్కోవాలి, ఒక ఫ్యాన్ కొనుక్కోవాలి, డబ్బులు లేవండి. తినడానికి ఉండటానికి సరిపోతున్నాయి. అది కూడా మెయింటెనెన్స్ చాలట్లేదు. వ్యాపారస్తులు అయితే మాత్రం దీనికి చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ రోజున మెయిన్ బజార్ ఒకసారి వెళ్ళి చూడండి సార్, అన్ని షాపు టూలెట్ బోర్డులో తెలుస్తున్నాయి. ఎందుకంటే ఒక షాపు కావాలంటే ఇప్పుడు టెనెంట్ ఈ రోజు రేటుకి రేపు రేటుకి తేడా ఉంటుంది. 2 ఇయర్స్ అయిన తర్వాత రేటు పెరిగిపోతుంది. ఈ రోజు 15,000, 20,000 రూపాయలు ఒక షాప్ రెంట్. ఒక గుమ్మస్తాన్ని పెట్టుకుంటే 15,000 రూపాయలు, ఆడ మనిషిని పెట్టుకుంటే 10,000 రూపాయలు. ఈ విధంగా మెయింటెనెన్స్ చేసి ఇద్దరు భార్య భర్తలు చాకరీ చేసి ఒక గుమ్మస్తాన్ని కూడా పెట్టుకునే పరిస్థితులు లేదు ఈ రోజున. అందుకోసం ఇంకా ఏముందండి, ఇంకా 2 సంవత్సరాలు అయిన తర్వాత ఆటోమేటిక్గా ఇతను నేను కార్పొరేట్ సంస్థలకు వెళ్తే 20,000 తెచ్చుకుంటాను, నాకు మిగలట్లేదు 20,000, నా ఫ్యామిలీ మెయింటెనెన్స్ చాలట్లేదు అనే ఉద్దేశంతో ఆటోమేటిక్గా ఇతను గుమ్మస్తాకి వెళ్ళే పరిస్థితి ఏర్పడుతుంది. ఇది మెయిన్ బజార్ సంబంధించి పరిస్థితి. అంటే బిజినెస్ సెక్టర్ మొత్తం కూడా నిర్వీర్యం అయిపోయి మొత్తం కార్పొరేట్ శక్తుల చేతుల్లోకి వెళ్ళిపోద్దండి. ఇక సమస్య లేదు సార్. ఇక దీంట్లో ఇది పచ్చి నిజం. దీన్ని మరి రూపుమాపాలంటే ఏం చేయాలంటారు ప్రభుత్వాలు? రూపుమాపాలంటే ఒకటే సార్, కార్పొరేట్ సంస్థలని ప్రోత్సహించడం అనేది కరెక్ట్ కాదు. ప్రోత్సహించటం వలన జరిగేటువంటి ఇది ఉదంతం. ఇప్పుడు ఆ రోజు నేను చెప్పినట్టే స్వతంత్రం వచ్చిన తర్వాత ఒక 5 వ్యవస్థలు వచ్చినాయి. ఆ 5 వ్యవస్థలే ఈ రోజున డైరెక్ట్గా మ్యానుఫ్యాక్చర్ దగ్గర నుంచి కార్పొరేట్ సంస్థ వచ్చేస్తున్నాడు. అవసరమైతే ఆడే మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నాడు, డైరెక్ట్గా వాడు రిటైలర్కి ఇచ్చేస్తున్నాడు. అంటే మ్యానుఫ్యాక్చర్ టు రిటైలర్. ఈ మధ్య వ్యవస్థలన్నీ ఏమైనాయి? నిర్వీర్యం అయిపోయింది. వ్యవస్థ నాశనం అయిపోతుంది. దీన్ని కరెక్ట్ కాదు. నువ్వు ఎంత ఫ్రీ ఇచ్చినా, పోనీ ఫ్రీలు ఇస్తారండి, ఫ్రీలు ఇస్తే ఏం సరిపోతుందండి? ఇప్పుడు 10,000 ఇస్తాడు, 20,000 ఇస్తాడు, 20,000తో ఫ్యామిలీ గడువుద్దా? ఈ రోజున ఒక ఫ్యామిలీ భార్య భర్త 2 పిల్లలు కానీ ఫ్యామిలీ నడపాలంటే కనీసం 25,000 నుంచి 30,000 రూపాయలు అయితేనే ఈరోజు సాగుతూ ఉంది. అది సొంత హౌస్ అయితేనే, సొంత షాప్ అయితేనే. అలా ఈ పరిస్థితుల్లో అసలు వ్యవస్థ ఏమైపోతుందా అనేది ఊహించుకోవడానికి కూడా వీలైన పరిస్థితి ఏర్పడుతుంది. ఇంకోటండి, ఇప్పుడు ప్రభుత్వాలు ఏం చెప్తున్నాయంటే ఈ కార్పొరేట్ వాళ్ళు వచ్చిన వల్ల ఉపాధి అవకాశాలు దొక్కుతున్నాయని చెప్పి అంటున్నారు. మరి ఆ దృష్టిలో కూడా ఆలోచించాలి కదా, ఉపాధి కల్పిస్తున్నామేమని చెప్పి. అవన్నీ కరెక్ట్ మాట కాదండి. అది ఇప్పుడు ఎవడైనా నేను వ్యాపారానికి వస్తున్నాను సార్, ఒక 100 కోట్లు ఖర్చు పెడుతున్నాను, నేను లాభం కోసం పెడతానా, నష్టం కోసం పెడతానా? ప్రజల కోసం సేవ చేయడానికి నేను రానుగా. ప్రభుత్వాలే ప్రజలకు సేవ చేయలేని పరిస్థితిలో ఒక కార్పొరేట్ సంస్థ వచ్చి నేను సేవ చేస్తానంటే కుదురుద్దా? కుదరదండి. అది అవన్నీ ఒట్టి మాటలు. ప్రభుత్వాలు చెప్పినా కానీ లేదా కార్పొరేట్ సంస్థలు చెప్పినా కానీ ఒట్టి మాట. సర్వీస్ చేసేవాడు ఉంటారండి, 2%, 3% ఉంటారు, నేను లేదన్ను. కానీ ఈ 2%, 3% అందరినీ సరిదిద్దే శక్తి వీళ్ళకు ఉండదు. కార్పొరేట్ సంస్థలు వాటి లాభం కోసం పనిచేస్తాయి తప్ప ప్రజా యొక్క హితం కోరదు. అది వాస్తవం. ప్రభుత్వాలే ప్రభుత్వ హితం చూడాల్సింది ప్రభుత్వాలు. అటువంటి ప్రభుత్వాలు
కార్పొరేట్ సంస్థలకు యువతం ఇస్తుంటే ఈ సంస్థలు ఏమవుతాయి, వీళ్ళు ఏమవుతారు, ఈ వ్యవస్థ ఏమవుతుంది, ఈ వ్యవస్థ నిర్వీర్యం చేస్తున్నారని మా అభిప్రాయం. ఇంకోటండి, ఇప్పుడు చిన్న చిన్న పరిశ్రమలు నడుపుకునే వాళ్ళు వీళ్ళందరికీ కూడా గతంలో ఏమైనా ఇచ్చారా, అంటే ప్రోత్సాహకాలు లాంటివి ఏమైనా ఇచ్చారా, ఇప్పుడు ఏమైనా ఇస్తున్నారా? ఏం లేదు సార్, ఏం లేదు. ఇప్పుడు ఎవరైనా సరే అధికారంలో రావడానికి 4 మాటలు చెప్పడం అధికారంలో రావటం ప్రజలు గమనిస్తున్నారు, నేను కాదంటలేదండి. ప్రజలు కంపల్సరీ గమనిస్తున్నారు, ప్రతి దాన్ని ప్రజలు గమనిస్తారండి. ప్రజలు అంత పిచ్చోళ్ళు ఏం కాదు. కాకపోతే ఏముంది, ఎవడొచ్చినా అదే రకంగా జరుగుతుంది. వ్యవస్థలో మార్పు రాట్లా, వాళ్ళు కూడా దానికి ఇదైపోతున్నారు, అయిపోతున్నారు. ఇప్పుడు ఈయన కాకపోతే పెద్ద దొంగ చిన్న దొంగ, పెద్ద దొంగ నుంచి వస్తే చిన్న దొంగ, మళ్ళీ ఈడు పెద్ద దొంగ అయిపోతున్నాడు. ఏముంది దానివల్ల ప్రజలకి అనుభూతి ఏముంది, వీళ్ళిద్దరిలోనే ఎవరినో ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇద్దరు ప్రత్యామ్నాయం ఏది, మూడో ప్రత్యామ్నాయం ఏది లేదండి. ప్రజల కోసం పనిచేసే ప్రత్యామ్నాయం లేదు. మాటలు చెప్పి అధికారంలోకి రావటం, అధికారంలోకి వచ్చిన కాడ నుంచి తన యొక్క అధికారాన్ని కాపాడుకోవడం కోసం అన్ని కుయుక్తులు. ఏ రాజకీయ పార్టీ అని చెప్పనండి, ఏ రాజకీయ పార్టీ అయినా అలానే ఉంది తప్ప ప్రజల కోసం చేద్దాం అనేటువంటి అభిప్రాయం అనేది ఏ రోజున ఏ రాజకీయ పార్టీకి లేదని నా భావన. ఇంకోటి సార్, ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 11 నెలలు అవుతా ఉంది, పరిపాలన ఎలా సాగుతుందంటారు సార్? ఇప్పుడు వాళ్ళు 6 పథకాలు 7 పథకాలు చెప్పారు సార్, సూపర్ 6 పథకాలు చెప్పారు. దానిలో 3 సిలిండర్లు, నెక్స్ట్ 4,000 పెన్షను, ప్లస్ వికలాంగులకు 6,000 పెన్షను ఇస్తున్నారు. తర్వాత ఇప్పుడు అమ్మఒడి రిలీజ్ చేస్తామంటున్నారు, కాదంటలేదండి. నెక్స్ట్ అలానే రైతు భరోసా ఇస్తామంటున్నారు, కాదండి. వీటి వల్ల కూడా ప్రయోజనాలు లేవు సార్. వాళ్ళు ఇచ్చినటువంటి ప్రామిస్తోనే ఈ వ్యవస్థ కరెక్ట్ కాదు. ఈ ప్రామిస్తో వ్యవస్థ ఏమిటి, మనిషికి సంపాదించుకునే శక్తి, బ్రతకడానికి అవకాశాలు అవన్నీ ఇవ్వాలండి. అవి ఇవ్వకుండా ఈ ప్రామిస్లు ఇవ్వడం వల్ల ప్రయోజనం లేదు. అతని యొక్క ఆర్థిక పరిస్థితి, ప్రతి మనిషి యొక్క ఆర్థిక పరిస్థితి, కుటుంబం యొక్క ఆర్థిక పరిస్థితిని పెంచాలి. పెంచడానికి ఏం చేస్తున్నారు, ఏ గవర్నమెంట్ ఏం చేస్తుంది? మేము పెంచడానికి వచ్చా అని చెప్పన్నారు కదా, ఏం పెంచట్లేదు వీళ్ళు? ఏం లేదండి, అవన్నీ ఒకటి సార్, మాటలు చెప్పడం వరకే తప్ప కార్యాచరణకు వచ్చేది చాలా తేడా ఉంటుంది సార్. కార్యాచరణ ఎందుకు తేడా వస్తుందని, దానికి కార్పొరేట్ సంస్థలోకి నువ్వు మొత్తం భారతదేశాన్ని కానీ రాష్ట్రాన్ని కానీ కార్పొరేట్ సంస్థలకు తీసుకెళ్ళిపోతున్నావు. కాబట్టి నీకు మెరుగయ్యే అవకాశం ఎక్కడ ఉంది సార్? ఈడాడి దగ్గర గుమ్మస్థానికి వెళ్ళటం తప్ప వేరే పరిస్థితి లేదు ఈ రోజున. ఎవరైనా వ్యవసాయం కావచ్చు, వ్యాపారం కావచ్చు, చిన్న తరగతి వ్యాపారస్తుడు కావచ్చు, ఎవరైనా కావచ్చండి, పరిస్థితి మాత్రం ఇలానే ఉంది. కాకపోతే ప్రభుత్వాలు చూడాల్సిందంటే కార్పొరేట్ సంస్థల దగ్గరికి రానియకుండా ఉపాధిని పెంచి ప్రజల్లో ఉపాధిని, ఇప్పుడు చిన్న తరహా పరిశ్రమలు, ఇప్పుడు వాళ్ళకి అవకాశం ఇచ్చామండి. చిన్న తరహా పరిశ్రమలు, డోక్రా ఉంది, సంఘాలు ఉన్నాయి, వాళ్ళకి అవకాశం ఇవ్వండి, వాళ్ళు పెరగడానికి అవకాశం ఉంటుంది. నువ్వు కార్పొరేట్ సంస్థకి వెళ్తే ప్రయోజనం లేదుగా. వీడు 10 మంది ఉన్నారండి, 10 మంది కలిపి ఒక 10 లక్షలు పెట్టుబడి పెట్టుకున్నారు, 10 లక్షలు పెట్టుకుంటే చేసుకుంటారు, కుటుంబాలు బాగుపడతాయి. ఆ వ్యవస్థ రావాలి. సరే సార్, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ నేను అధికారంలోకి వస్తానని చెప్పి అంటున్నారు, ఆ ఛాయలు ఏమైనా కనిపిస్తున్నా మీకు? ఏమంటే ప్రజలు అనేది చాలా తేలిగాళ్ళు, వెయిట్ చేస్తారు, చూస్తారు. ఎవరు ఏ చెప్పినా జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలకే అంటున్నాడు. అసెంబ్లీలోకి వెళ్తే ఇప్పుడు కమ్యూనిస్టులు ఉన్నారండి, వాళ్ళకు ఒక్క సీటే ఉంటుంది, కానీ ప్రజా సమస్యలు పనిచేస్తారా లేదా? నువ్వు 11 వచ్చినాయి, నువ్వెందుకు మాట్లాడనీయలేదు అన్నారు, మాట్లాడనీయలేదు. బయట ఉందిగా, నువ్వు లోపలికి వచ్చి మాట్లాడు, అక్కడ నుంచి బయటికి రా, నీ వాయిస్ నువ్వు వినిపించు, ప్రజలు గమనిస్తారుగా. నువ్వు వెళ్తున్నావు, నిన్ను మాట్లాడనీయట్లేదని ప్రజలు గమనిస్తారా లేదా? అది ఆయన రాజకీయ శూన్యత అనేది నా భావన. ఎందుకంటే ఏ రాజకీయ నాయకుడు కూడా వచ్చే అవకాశాన్ని అసెంబ్లీలో మళ్ళీ శాసనసభలో ఇచ్చేటువంటి అవకాశాన్ని ఏ నాయకుడు వదులుకోడండి. 11 నుంచి మళ్ళీ పైకి లేచే అవకాశం లేదా మరి? అవచ్చండి, నేను కాదంటలేదు. ఇప్పుడు అధికారం అనేది ఎవరికి శాశ్వతం కాదు సార్. ఈరోజు 164 వచ్చింది కూటమికి, అంతకుముందు ఈ 151 నీకు రాయలేదా? 151 నుంచి 11కి వచ్చాడు. ఇప్పుడు ఆయన 23 నుంచి 164కి వెళ్ళాడు. అందుకోసం ప్రజలు గమనిస్తారు, ఎవరు ఏం చేస్తున్నారు ఏంటి అనేది గమనిస్తారు. ప్రజలకు ఒకటి సార్, అభివృద్ధి కావాలి, మెయిన్ అది. నెక్స్ట్ మనిషికి విద్య, వైద్యం, ఈ 2 గూడు, ఈ 3 సార్, ఇంకేం అవసరం లేదండి. విద్య కావాలి, విద్య ఫ్రీ, వైద్యం ఫ్రీ. మధ్యతరగతి వైద్యం ఏదండి ఈ రోజున? ఇప్పుడు నేనున్నాను సార్, నాకు కార్డు లేదు, కానీ నాకు 5 లక్షలు, నాకు హెల్త్ బాగుంటే 5 లక్షలు ఖర్చు పెట్టుకునే స్థితి నా దగ్గర లేదు. కాదు, నేను ప్రభుత్వం నుంచి ఏది ఆశించట్లా. నేను ఆశించేది ఏంటి, నాకు ఏదైనా హెల్త్ బాగున్నప్పుడు గబక్కన చూడటానికి అవకాశం చూస్తాను, కానీ అది గవర్నమెంట్ ఇవ్వట్లా. ఆ కార్డు ఉన్న వాళ్ళకే ఆ అవకాశం ఉంటుంది. మరి కార్డు లేని పరిస్థితి, కార్డు లేకుండా మధ్యతరగతి వాళ్ళు ఎంతమంది ఉన్నారు, వీళ్ళ పరిస్థితి ఏంది?
వాళ్ళు 5 లక్షలు ఖర్చు పెట్టుకోవాలి, అప్పు చేయాలి. ఆస్తి అమ్ముకోవాలి, ఆస్తి తాకట్టు పెట్టాలి, లేకపోతే అప్పు చేసి వాడు వైద్యం చేయించుకోవాలి. పరిస్థితి ఎలా ఉంది? మధ్యతరగతోడు ఇప్పుడు 50% అబో మధ్యతరగతోడు ఉన్నాడు సార్ ఈ రోజున. వాళ్ళకి ఏ పథకాలు లేవు మధ్యతరగతోడికి. డౌనర్కి ఉన్నాయి, నేను కాదండి, డౌనర్కి ఇవ్వటంలో మా వ్యతిరేకత ఏం కాదు. కానీ మధ్యతరగతిని కూడా చూడండి, పట్టించుకోండి. డిసైడింగ్ ఫ్యాక్టర్ వీళ్ళే, ఓటింగ్ డిసైడింగ్ ఫ్యాక్టరు మధ్యతరగతి వాడే. మధ్యతరగతి వాడు ఏదైతే డిసైడ్ చేస్తాడో అదే గవర్నమెంట్ వస్తుంది. మేము చెప్పేది ఒకటి సార్, ఏ ప్రభుత్వానికైనా మీరు ప్రజలను పట్టించుకోండి, ప్రజల యొక్క ఉత్పత్తిని పెంచండి, వాళ్ళు సంపాదించుకునేటట్టు చేయండి, కానీ ఒకళ్ళ మీద ఆధారపడి చేయొద్దని నా భావన. ఓకే అండి. ఫైనల్గా ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 11 నెలలు అవుతుంది కదా, ఎన్ని మార్కులు పడతాయి అంటారు మీ దృష్టిలో? అసలు మార్కులు అనేది ఆలోచించేది సార్, గమనిస్తున్నారు జనం. ఇప్పుడు గమనించే స్టేజ్లో ఉన్నారు. ఇప్పుడు వాళ్ళు ఒక 2 చెప్పారు, రేపు మళ్ళీ ఇంకా 2 చెబుతున్నారు. ఇది ఏదైనా ఇస్తాడండి, ఒకళ్ళు ఇస్తారు, నేను కాదంట్లా. ఇచ్చినా కానీ వ్యవస్థలో మార్పులు తీసుకురాకపోతే, వాళ్ళ ప్రజల యొక్క కొనుగోలు శక్తిని పెంచకపోతే మీరు చేసేది ఏం లేదు సార్. ఆ ఉద్యోగం 20,000 15,000 ఆ కార్పొరేట్ సంస్థలకు పనిచేస్తే వీడు కొనుగోలు శక్తి పెరగదండి. తినడానికి ఉండటానికి సరిపోద్ది తప్ప వ్యవస్థలో మార్పు రాదు. ఓకే సార్, థ్యాంక్ యూ.